తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్లో వర్షం దంచికొడుతుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఈ భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచే ఈ భారీ వర్షాలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్లోని రోడ్లన్నీ కూడా పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం తెల్లవారుజామున కుండపోతగా మారింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో నగర వాసులు తడిసి ముద్దైపోయారు. విద్యానగర్లోని పద్మా కాలనీ నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేయడంతో ఆ కాలనీ వాసులు చాలా దయనీయంగా వారి పరిస్థితి మారిపోయింది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, ఇసామియా బజార్, హ్యాబిట్స్, నాంపల్లి, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్టీగాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. షేక్పేట, ఫిలిం నగర్, గచ్చిబౌలి మార్గంలో సోమవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేదీపట్నం తొలిచౌకి మార్గంలో వాహనాలు గంటల తరబడి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, సుచిత్ర, కోంపల్లి, సికింద్రాబాద్, నారాయణగూడ, బాగలింగంపల్లి, సీతాఫల్ మండి తదితర ప్రాంతాల్లో ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రజలు అత్యవసరమైతే బయటకు రావాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షానికి నాలాలు ప్రమాదకర స్థితిలో పొంగిపొర్లుతుండటంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్, రామంతపూర్, అప్సిగూడ, నాగోల్, తార్నాక ఏరియాలో కూడా ఈ వర్షం అనేది కుండపోతగా కురుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఉప్పల్లోని ప్రాంతంలోనే. మరి ఈ రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయి ఇళ్లలో కూడా నీరు వచ్చింది. ఇళ్ళని కూడా ఈ వర్షపు నీటితో నిండిపోయాయి. ఇక్కడ చూస్తే ఏమర్థమవుతుందంటే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా ఏదో చెరువు లేదా ఇంకేదైనా అయి ఉండాలి. మరి ఇక్కడ అన్ని ఇండ్లు వెలిసాయి కాబట్టి ఆ వర్షం పడ్డప్పుడు సాధారణంగా చెరువులు, ఈ కుంటలు అన్నీ నిండుతాయి. అదే మాదిరిగా అలాంటి ప్రాంతంలోనే ఈ ఇండ్లు ఏర్పడుతున్నాయి, కాలనీలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వర్షం అనేది స్వతహా లోతట్టు ప్రాంతాలకు చేరుకొని అక్కడ పూర్తిగా స్తంభించిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే సీన్. కాబట్టి హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ ఏమాత్రం స్థలం దొరికినా, ఎలాంటి అది చెరువు కానివ్వండి, ఎలాంటి కుంట కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మరి కబ్జా రాయిలు దాన్ని కబ్జాలు చేసి ప్లాట్లు నిర్మిస్తున్నారు. అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. దానివల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెరువులను చెరువుల దగ్గర, వాగులను వాగుల దగ్గర, కుంటలను కుంటల దగ్గర ఉండనిస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడదని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో గత 2 రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి విపరీత వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని 040-211-1111 కానీ లేదా 9000113667 కానీ కాల్ చేసి సూచించాలని కోరారు. జిహెచ్ఎంసీ అధికారులు ఈ సందర్భంగా ఎక్కడెక్కడైతే వర్షపు నీరు బాగా చేరుకునుందో అక్కడ ఉన్నటువంటి ఏవైతే నాలాల మూతలు ఉన్నాయో వాటిని తొలగించి నీరు త్వరగా మరి బయటికి పోయే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి నీటిలో నడిచేటప్పుడు కొంచెం చూసుకొని నడవాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.